నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఈడీ ఆఫీస్ ముందు చేస్తా ఉంది. దానికి కారణం ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసులో అదే A1 గా A2 గా రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీ గారిని పెట్టడం జరిగింది. బీజేపీ పార్టీ ఇది కేవలం కక్షపూరితంగా వ్యవహరిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి మైలేజ్ ని కిల్ చేయడానికి ఇదంతా చేస్తా ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో అసలు ఏం జరిగింది, వీళ్ళు ఎందుకు ఇలా కక్షపూరితంగా వ్యవహరిస్తారు అనేది సునీత గారు సీనియర్ నాయకులు ఎవరు అడుగుదాం. మనం చెప్పండి, ఇది కక్షపూరితంగా చేస్తుంది బీజేపీ పార్టీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ దోషుల్ని శిక్షించడం ఈడీ పని, అదేవిధంగా న్యాయస్థానాల పని. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? ఈడీ ఎప్పుడు నిద్రలేస్తుందండి? ఎలక్షన్ వస్తే నిద్రలేస్తుంది అని అడుగుతున్నా. బీహార్ లో ఎలక్షన్స్, గుజరాత్ లో ఎలక్షన్స్ అంటే ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. గతంలో నుంచి ఇప్పటి వరకు మీకు ప్రూఫ్ దొరికితే ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా. ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ దట్ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఇప్పుడు మేము స్ట్రెంగ్త్ అవుతున్నామంటే ఈడీ ఛార్జ్ షీట్లు వేస్తారు, నోటీసులు ఇస్తారు, పిలుస్తారు, హరాస్మెంట్ చేస్తారు. మేమేమి భయపడే వాళ్ళం కాదు. ప్రూఫ్స్ ఉంటే చూపించుకోండి, ఇది మనీ లాండరింగ్ కింద రాదు. వాట్ ఎవర్ ప్రూఫ్ దే హావ్, వి ఆర్ రెడీ టు ఫేస్ ఎనీ చార్జెస్. కానీ మనీ లాండరింగ్ కేసులో దాదాపు 50 లక్షల రూపాయల విషయాన్ని బూచిగా చూపించి 2000 కోట్ల రూపాయలు దండుకుంది. 2000 కోట్ల రూపాయలని వీళ్ళు అవినీతి చేశారని చెప్పేసి మాట్లాడుతున్నాం. ప్రూఫ్స్ ఎక్కడండి? షో మీ ద ప్రూఫ్స్ అని అడుగుతున్నాము. వీఆర్ ఆస్కింగ్ ఐఎమ్ లాయర్. నేను కేసు ఫైల్ చేస్తే ప్రూఫ్స్ తో పాటు పెడతాను. మనీ లాండరింగ్ అయింది అని ఏంటి చూపించండి అంటున్నాం కదా. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయో, ఎప్పుడు మొన్న అహ్మదాబాద్ లో ఆయన సభతోటి మోదీకి చెమటలు పుచ్చుకుంటున్నాయి. గుజరాత్ లో ఎలక్షన్, బీహార్ లో ఎలక్షన్ వస్తుంది కాబట్టి సోనియా గాంధీ పైన చేసిన చర్య పిరికి పంద చర్య. ఆడవాళ్ళని ముట్టుకుంటే నాశనం అయిపోతారు, అది మసి అయిపోతారని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్పకనే చెప్తున్నాం. ఎందుకంటే ఇది కొత్త కాదు, మాకు ఇది అంతం కాదు, ఆరంభం అని మేము ఎప్పుడో చెప్పాం. వాళ్ళ మీద 100% కొట్లాడతాం. మా పైన ఎలిగేషన్స్ ఉంటే ఖచ్చితంగా అడగమనండి, ప్రూఫ్ పెట్టమనండి, యాక్షన్ తీసుకోమనండి. ఇన్నేళ్ళు ఎందుకు కావాలి? ఎప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఎప్పుడు చేశారు, ఇప్పుడు ఏం జరుగుతుంది? మోదీ గారి పిరికి పంద చర్య అని ఖచ్చితంగా నేను చెప్తున్నాను. గుజరాత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మీ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తారని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు కేవలం 3 రాష్ట్రాలు. గుజరాత్, బీహార్ ఎలక్షన్స్, మొన్న ఏఐసిసి సభ ఏదైతే అయిందో ఇక్కడ అహ్మదాబాద్ లో వీళ్ళందరికీ కూడా చెమటలు పుచ్చుకునే. గుజరాత్ లో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర స్టార్ట్ చేస్తూ గ్రాస్ రూట్ లెవెల్ స్ట్రెంథనింగ్ చేస్తూ ముందుకెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు వేస్తున్న జిఎస్టీలే గానీ, సామాన్యుల పైన అన్ఎంప్లాయ్మెంటే గానీ, ఏదే గానీ మీరు చూసినట్టయితే ఈ రోజు మహిళల పైన చిత్తశుద్ధి లేదు. అన్ఎంప్లాయ్మెంట్ మీద కాదు, ఏ దానిపైన ఏ సమస్యల పైన వాళ్ళు మాట్లాడరు. కానీ ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో ఇట్లాంటి మాటలు మాట్లాడడం మేము ఖండిస్తున్నాం. మొన్న జరిగినటువంటి సన్నబియ్య విషయంలో కూడా మీ మీద అనేక రకాల ఎలిగేషన్ చేశారు. రేషన్ షాపులలో మోడీ ఫోటో పెట్టాలని మాట్లాడారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇన్ని రోజులు మోదీ ఫోటో పెట్టమని ఎందుకంటే బీఆర్ఎస్ 10 ఏళ్ళగా ఎందుకు మాట్లాడారు? బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఒక్కటే అని మేము అంటాం. సన్నబియ్య పథకం ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే, దేశంలోనే నంబర్ 1 గా నిలిచింది. ఇది చాలా మంచి పథకం. పేదలకు నిజంగా కూడా ఇది ఉపయోగపడే పథకం. ఇంతకన్నా బిఫోర్ అంటే సన్నబియ్య దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకునే వాళ్ళు. కానీ ఈ రోజు నేను జిల్లా తిరిగినప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ కడుపు మంటలేసి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. అన్ని బీజేపీ వాళ్ళు ఫస్ట్ జిఎస్టీ తక్కువ చేయమనండి. ఈ రోజు మా చీరల మీద, చెప్పుల మీద, పిల్లల పాల మీద, చాట్ల మీద, బూట్ల మీద వేసే జిఎస్టీలు తగ్గిస్తే బాగుంటది. మహిళా రక్షణ గురించి చూడమనండి. అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కి నిరుద్యోగ వృత్తితో పాటు ఉద్యోగాలు ఇవ్వమనండి. దాని మీద పెట్టమనండి నరేంద్ర మోదీని చిత్తశుద్ధి. మహిళా రక్షణ చేయడానికి జాతగాని ప్రధానమంత్రి మా సోనియా గాంధీ గారిని హరాస్మెంట్ చేయడంలో ముందంజలు ఉన్నారు. కాబట్టి సిగ్గు చేయడానికి మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా చెప్తారు. బీజేపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు కూడా అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తప్పు చట్టం తరపున తాను చేసుకుంటూ పోతుంది. సో మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. మనీ లాండరింగ్ చెప్తే 10 ఏళ్ళు ఎందుకు నిద్రపోతున్నారో అని అడుగుతున్నా. ఇన్ని రోజుల నుంచి లేని ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు నోటీసులు, అప్పుడు ఛార్జ్ షీట్లు ఎందుకు వస్తాయి? మీకు నిజంగానే ఎవిడెన్సెస్ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, వీఆర్ ఫైటింగ్. యూ డోంట్ హ్యావ్ ఎవిడెన్స్, ప్రూవ్ ఇట్, దెన్ వి విల్ ఫేస్ ఇట్. దట్స్ ఇట్. కానీ ఈడీ అంటే కేవలం స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. కానీ దాన్ని మీరు కేవలం బీజేపీ పార్టీకి ఆపాదిస్తారు. ఈడీ ఈ రోజు వాళ్ళ తొత్తులుగా మారిందండి. ఈడీకి ఎప్పుడు నోటీస్ ఇవ్వమంటే అప్పుడు ఇస్తారు. ఈడీ ఎప్పుడు పిలువమంటే అప్పుడు పిలుస్తారు. ఈడీ చిత్తశుద్ధి ఉంటే ఇన్నేళ్ళు ఏం చేస్తారని అడుగుతున్నా. ఇన్నేళ్ళు నిద్రపోతున్నారా? మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ఎప్పుడో చేయాల్సింది, మరి ఎందుకు చేయలేదు? ఈ రోజు వాళ్ళకి ఎట్లాంటి సాక్ష్యాలు లేవు. కానీ ఇదంతా కూడా
సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని హరాస్మెంట్ చేయాలని ఒక దాంతో కుట్రపూరిత రాజకీయం బీజేపీ చేస్తుంది. కాంగ్రెస్ బలోపేతమై బీహార్ లో గుజరాత్ లో మేము మళ్ళీ ఎదుగుతామనే ఉద్దేశంతో అంతా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మేడం ఫైనల్ గా మరి ఈడీ ఏదైతే మీ మీద అభియోగం చేసిందో మరి దానికి సంబంధించిన ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్నాయా? మీరు ఎప్పుడు బయట పెట్టబోతారు? మా ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ లేవు. మా దగ్గర కూడా ఇవ్వడానికి లాండరింగ్ చేస్తూ ఉంటారు కదా, చేయనప్పుడు ప్రూఫ్స్ మా దగ్గర కాదు కదండి, వాళ్ళ దగ్గర ఉండాలి. నువ్వు అలిగేషన్ పెట్టినప్పుడు నా ప్రూఫ్ నువ్వు తీసుకొచ్చి చూపించమని నేను అడుగుతున్నా. నేను తప్పు చేస్తే మీరు నన్ను శిక్షించండి, అంతేగాని ఎలక్షన్ టైంలో ఈడీ స్పందించడం అనేది సిగ్గుచేటు. ఇట్లాంటి ఈడీలని మేము నమ్మము. ఈడీ మోడీ ఒకటే అని చెప్పి మళ్ళీ ఒకసారి భావిస్తాం. ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ముందు మీరు ధర్నా కార్యక్రమం చేపట్టారు. సో మరి నిజంగానే చూసుకుంటే మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? మరి మీ పోరాటం కంటిన్యూ చేస్తారు? 100% పోరాడుతూనే ఉంటాం. ఇదే కాదు, అన్ని రాష్ట్రాలలో నుంచి కూడా భారీ ఎత్తున స్పందన వస్తుంది. మా లీడర్ ఇంకా స్ట్రాంగెస్ట్ లీడర్ అవుతుంది సోనియా గాంధీ గారు. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రాబోయే కాలం మాది అనే దాంతో వాళ్ళకి భయపడి పిరికిపోయిన చర్య ఇది మోడీ గారిదని నేను అనుకుంటాను. మొత్తంగా చూసుకుంటే ఈడీ కేసు చాలా స్ట్రాంగ్ గా పెట్టడం జరిగింది. సో ఏదేమైనా ఈడీ ఈ రోజు ఇట్లా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. కేవలం ఈడీ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో, మోడీ చేతిలో ఉంది. అందులో కక్షపూర్తంగా కాంగ్రెస్ పార్టీ మీద, సోనియా గాంధీ మీద, అదేవిధంగా రాహుల్ గాంధీ మీద అనేక రకాలైన ఆరోపణలు చేస్తూ ఎన్నో రకాలైనటువంటి స్కాములు వాళ్ళ మీద రుద్దుతూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడతాను కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో నిజంగానే ఏదైతే అది గుజరాత్ లో ఎలక్షన్స్ బూచిగా చూపిస్తూ ఈ రోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. మేము కక్షపూర్తంగా వ్యవహరిస్తారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. మొత్తం మనం చూసుకుంటూ ఉంటే కాంగ్రెస్ సంబంధించి ధర్నాకి పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా రావడం జరుగుతూ ఉంది. ధర్నా కార్యక్రమంలో మినిస్టర్లు వచ్చారు, ఎమ్మెల్యే వచ్చారు, అదేవిధంగా కార్యవర్గం అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ రోజు ఏదైతే ఈడీ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడుతూ ఉన్నారు.